హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం కదా! ఇంకా ఈరోజైతే ఎక్కడ చూసినా గుళ్ళల్లో కూడా భక్తులు చాలామంది ఎక్కువగా ఉన్నారండి. ఈరోజు మేమైతే నాగదేవత గుడికైతే వెళ్ళామండి. ఇక్కడ పుట్ట ఉంటుంది. పుట్టలో పాలు పోసిస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వెళ్ళాము. ఖమ్మంకి దగ్గరలోనే ఉంటుంది ఇది. ఇక మేమైతే నాగుల చవితికి తర్వాత కార్తీక పౌర్ణమి అప్పుడు వీలు పడలేదని చెప్పి అప్పుడు పోయలేదు కదా! కాకపోతే నాకు ప్రతి కార్తీక మాసంలో నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటం గత చాలా సంవత్సరాల నుంచి నాకు బాగా అలవాటండి. కానీ ఈసారి పోయలేదని ఒక బాధ అనేది ఉంటుంది కదా మైండ్‌లో. అందుకే ఈరోజు లాస్ట్ వారం కదా! ఇంక ఈరోజు కూడా పోస్తారు చాలామంది అని చెప్పి గుడికైతే వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నాను ముందు. దీపం వెలిగించుకున్న తర్వాత పుట్టలో పాలు పోస్తే ఆ పక్కనే శివాలయం కూడా ఉంటుందండి. శివాలయం అంటే ఓన్లీ శివలింగం మాత్రమే పెడతారు. అంటే టెంపుల్ లాగా ఏముండదు. ఒక శివలింగమే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒత్తులు కూడా బాగా వెలిగిస్తున్నారండి. ఈరోజు చాలామంది వచ్చారు. ఇక నేనైతే ఇక్కడ నాగదేవత దగ్గర ముందుగా దీపం అయితే వెలిగించుకుంటున్నాను. దీపం వెలిగించి ఇక్కడే పుట్ట కూడా ఉందండి. ముందే పుట్ట ఉంటుంది. ఇక్కడ ఏంటో నాకు తెలియదండి. పుట్ట మీద అయితే ఒక గంప అయితే పోర్లిచ్చుంటుంది. నాకు ఏంటి ఇది అనేది నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. చూసారు కదా! మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ పెద్ద పొట్టే ఉంటుంది అంట. దాన్ని మరి ఎందుకో అలాగా చేశారు. నాకేం అర్థం కాలేదు. ఇక ఇలాగ దీపం అయితే వెలిగించుకున్న తర్వాత నేను హారతిచ్చేసాను స్వామికి, అమ్మవారికి. నాగదేవత చాలా బాగుంది కదండీ చూడటానికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడే. ఇంకా తర్వాత అయితే పుట్టలో పాలు పోసేసాము. నేను కొన్ని పోసాను. మా సార్‌తో కూడా పోపిచ్చాను. ప్రతి సంవత్సరం మాకు ఇట్లా ఇదొక ఆనవాయితీ అండి పుట్టలో పాలు పోయటం. ఆ తర్వాత అయితే శివలింగానికి కూడా అభిషేకం చేయొచ్చు అని చెప్పేసి పాలు తీసుకెళ్ళాము. ఇక్కడ పంతులు గారు అయితే ఏమీ ఉండరండి. శివాలయంలో అయితే పంతులు గారు ఏమి ఉండరు. ఇక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు పంతులు గారు లాగా ఎవరూ లేరండి. ఆ తర్వాత ఇక్కడ పుట్టలో పాలు పోసిన తర్వాత ఇక్కడ శివలింగం ముందు దీపం వెలిగిస్తున్నాను నేను. చూశారు కదా! ఇక్కడ చుట్టూతా అంతా తడి తడిగా ఉండి బురద బురదలాగా అయిపోయిందండి. ఎంత స్టోన్ అయితే బ్లాక్ మార్బుల్ చేయటాన చాలా జారిపోతుంది ఇక్కడ. నేనైతే ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత ఆవు పాలు శివలింగం మీద ఆవు పాలు అయితే అభిషేకం చేశాము. ఆల్రెడీ అలంకరణ కూడా పూర్తయింది కానీ అందరూ అలాగే పోస్తున్నారండి. మేము కూడా అలాగే పోసాము. చూశారు కదా! ఎంత చక్కగా అలంకరణ చేశారో కదా శివుడిని. నాకెక్కడైనా శివలింగానికి అలా అలంకరణ చేస్తే నాకు చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. నాకైతే చాలా 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 ఇష్టం. శివుడంటే నేను శివుడి భక్తురాలిని. నాకెందుకు ఇలా ఇష్టం ఏర్పడిందో తెలీదు. శివుడంటే అంత భక్తి నాకు. ఇలా చిన్నగా ప్రదక్షిణలు అయితే చేశానండి. కాకపోతే ఎక్కడ జారి పడిపోతానోనని చెప్పేసి నాకైతే ఒక టెన్షన్ అయితే వచ్చేసింది.